ప్రచారం హస్తం గుర్తుకోటైన మా కాంగ్రెస్ పార్టీకి ఇస్తారు. మా హస్తం గుర్తుకోటైనమ్మా. తల్లి కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేస్తుంది అనేది ఉంది ఇక్కడ. మేనిఫెస్టో చూడు, అదేవిధంగా నేను గతంలో ఏం చేశాను చూడు. సార్ హస్తం గుర్తుకోటి నాగబాబు అన్న మళ్ళీ మనకి హస్తం వచ్చేసింది. అదే మేము కూడా అందరం కాంగ్రెస్ నుంచి పోయినా. సరేమ్మా హస్తం గుర్తుకోటి. అమ్మా హస్తం గుర్తుకోటేనమ్మా. నా హస్తం గుర్తుకోటండి అన్న. హస్తం గుర్తుకోటండి. హస్తం గుర్తుకోటండి. గ్రామాల్లో తిరగడం అదే తొలిసారి. ఇక్కడ పద్ధతులు అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నాం. నాకు టికెట్ రావడం లేట్గా వచ్చింది. ముందుగా వచ్చింటే అందరినీ వచ్చి ముందుగానే కలిసి ఉండేవాడిని. సమయం లేని దానివల్ల కొన్ని గ్రామాలు పర్యటించలేకపోతున్నాం అన్నమాట. పర్లేదు మీరు రాలేకపోతే. ఓం కృష్ణేశ్వర, ఓం నారాయణ, ఓం మాధవ. సార్ రండి. సరే హస్తం వేయండి అందరూ. హస్తం గుర్తుకోండి. హస్తం గుర్తుకోండి. హస్తం గుర్తుకోండి పెద్దమ్మ. హస్తం గుర్తుకోటండి అమ్మా. హస్తం గుర్తుకోటే పాత హస్తం మళ్ళీ మనం అది రాకపోతే కష్టం అన్న. పేదవాళ్ళ పార్టీ అమ్మా. హస్తం గుర్తుకోటే. చైర్మన్ ప్రసాద్ తమ్ముడండి. హస్తం గుర్తన్న పాత కాంగ్రెస్. హస్తం గుర్తు కొట్టేనమ్మా. కాంగ్రెస్ పార్టీ కొట్టండి. కాంగ్రెస్ పార్టీ కొట్టేనమ్మా. హస్తం గుర్తన్న. హస్తం గుర్తు కొట్టండి పెద్దనా. గారండి మన మనిషి. ఇది మళ్ళీ రావాలా, అందరం బాగుండాలండి. మంచినీళ్ళు అయ్యా ఉన్నాయా? అదేనా హస్తం గుర్తు, కాంగ్రెస్ గుర్తు. మళ్ళీ మనం చూడాలి దాన్ని. పేదవాళ్ళ పార్టీ. చిన్నగా అదనా
పెద్దనా రామయ్య గారిని బలరాడు మనుషులండి. హస్తం గుర్తు మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది కాంగ్రెస్ పార్టీలోకి. ఒకసారి కాంగ్రెస్ చేయండి పెద్దనా. కాంగ్రెస్ పెద్దనా సరే హస్తం గుర్తు కోటేయండి. హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తమ్మా. కాంగ్రెస్ అండి. మంచి కాంగ్రెస్ అందరూ మళ్ళీ వెనక్కి వచ్చేస్తాంలే. రాజశేఖర రెడ్డి కూతురు వచ్చింది కదా తెలుసా? రాజశేఖర రెడ్డి కూతురు వచ్చింది. ఆమె చూసి ఈసారి మళ్ళీ అందరం మనం రాజశేఖర రెడ్డి కూతురు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. అవ హస్తం గుర్తు పెన్షన్ 4000 ఇస్తాం. కూర్చో కూర్చో కూర్చో. ఏనా మామూలు సబ్సిడీ ఇస్తున్నారా? వాళ్ళకి సబ్సిడీ ఉందా లేదా ఏమి? మామూలుగా అంతకుముందు సబ్సిడీ ఉంది కదా, లేదు అసలు వాళ్ళకి. సరే సరే పెద్దనా పెద్దనా హస్తం గుర్తు పెద్దనా. మా హస్తం గుర్తు కోటేయండి కాంగ్రెస్ పార్టీ. హస్తం గుర్తు జెండా ఇక్కడ కనబడుతుందా? వస్తున్నారా? హస్తం గుర్తు పాత గుర్తు రాజశేఖర రెడ్డి బిడ్డ. సరేనమ్మా. హస్తం గుర్తు కొట్టండి. మా హస్తం గుర్తు కొట్టండి. హస్తం గుర్తు కొట్టండి. कांग्रेस पार्टी भाई एक बार हमारा कांग्रेस अभी भी देखना पड़ेगा. ना कांग्रेस पार्टी कोटे ना एमएलए ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవూరు నియోజకవర్గంలోని మైపాడు పాలెంకి ఈరోజు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా కోవూరు నియోజకవర్గంలో మళ్ళీ రెపరెపలాడబోతోందనే దానికి నిన్న కోవూరు బహిరంగ సభకి రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ షర్మిలమ్మ వచ్చినప్పుడు వేలాదిగా రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని చూడడానికి
జనం వచ్చి ఆ సభను జయప్రదం చేశారంటేనే కోవూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎంత బలం ఉందో అర్థమవుతుంది. ఈరోజు మనం ఈ గ్రామానికి వస్తే మన దగ్గర డ్రైన్లు లేవు, మౌలిక వసతులు సరిగా లేక ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి. ఈరోజు మీరు అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి మనం ఎందుకు ఓటు వేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, కాంగ్రెస్ వైపు మళ్ళీ మనం ఎందుకు చూడాలని. ఎందుకంటే ఈ మాట కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పేదలకు ఏమి కావాలో ఆలోచించి చేసేటటువంటి పార్టీ. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి సబ్సిడీలో వలలు వచ్చేటివి, సబ్సిడీలో బోట్ ఇంజన్లు వచ్చేటివి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి ఏమి అవసరం అవుతుందో అది తెలుసుకొని ఇవ్వగలిగేటటువంటి పార్టీ అభయ హస్తం, హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఎందుకంటే మనకి ఏమి కావాలో అవి ఆలోచించరు. ఉదాహరణకి ఈరోజు కాలనీ ఇళ్ళు 1,80,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కాలనీ ఇంటికి ఇస్తే కనీసం అది బేల్దారి కూలికి కూడా సరిపోదని తెలియకపోతే ఆ పేదవాడు ఆ ఇల్లు ఎట్ట కట్టుకోవాలని ఆలోచించేటటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలమ్మ తిరిగి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి స్వర్ణయుగాన్ని నేను తెస్తాను, స్వర్ణయుగాన్ని తెస్తాను, నాకు మీరు ఓటు వేయండి, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశాం. ఏదైతే మనం ఓట్లు వేసి మంచి పరిపాలన చేయమంటే జగనన్న ఏం చేశాడంటే ఇసుక నమ్మడం మొదలు పెట్టాడు. అదేవిధంగా మద్యం ఏదన్నా ఎవరన్నా ఒక క్వార్టర్ 60 రూపాయలు 70 రూపాయలు దాన్ని 200 250 చేసి అది కూడా తాగడానికి పనికిరాని తీసుకొచ్చి ఓ పక్క కిడ్నీలు లివర్లు చెడిపోయి చచ్చిపోతున్నా కూడా మన అక్క చెల్లెమ్మల మెడల్లో మంగళసూత్రాలు తెగిపోతున్నా కూడా అన్న మాత్రం ఏం మారడం లే. పోయినసారైనా కనీసం మద్యపాన నిషేధం చేస్తామని మేనిఫెస్టోలు పెట్టి ఈసారి అసలు ఆ పదనే లేకుండా చేశాడు. కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి మనం నమ్మి ఓట్లు వేస్తే మన ఓట్లను అడ్డం పెట్టుకొని ఆయన వ్యాపారాలు మొదలు పెట్టాడు. కాబట్టి ఈ రోజు తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ కాపాడగలిగేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈరోజు ముస్లిం మైనార్టీలు కావచ్చు దేశంలో ఒక అభద్రతా భావంతో ఉన్నారు, వాళ్ళు వస్తే రిజర్వేషన్ తీసేస్తామని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసినా ఇటు తెలుగుదేశంకి ఓటు వేసినా అది బీజేపీకి వేసినట్టే. ఎందుకంటే వీళ్ళిద్దరూ నరేంద్ర మోడీ గారికి తొత్తులే. కాబట్టి ఈ దేశంలో పేదవాడు సంతోషంగా అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు బాగుండాలి అనుకుంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చాడు. పేదవాడు ధనికుడు తేడా లేకుండా కార్పొరేట్ హాస్పిటల్లోకి పోయి ఇద్దరు ట్రీట్మెంట్ చేయించుకోవాలని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆలోచించి ఆరోగ్యశ్రీ తీసుకొస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా నేను 25 లక్షలకు పరిమితి పెంచానని చెప్పుకుంటున్నాడు. మనం అందరం ఈ రోజు వెళ్దాం. నెల్లూరు అపోలోలో ఆరోగ్యశ్రీ ఉందా? నెల్లూరు అపోలో ఆసుపత్రికి పోతే ఆరోగ్యశ్రీ ఉందా? గతంలో ఉండేదా? గతంలో ఉండేది, ఇప్పుడు లేదు. అదేవిధంగా బొల్లేనికి పోతే ఆరోగ్యశ్రీ కార్డు ఎత్తుకుపోతే మేము చూడమంటున్నారు. కొన్ని సింహపురికి పోతే ఏదైనా అపాయం అయ్యి ఎవరైనా తలకు దెబ్బ తగిలిపోతే ఇక్కడ ఆరోగ్యశ్రీ లేదంటున్నారు. కాబట్టి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పేదల గురించి ఆలోచించి ఆ రోజు ఆరోగ్యశ్రీని తీసుకొస్తే కనీసం ఆరోగ్యశ్రీని కూడా సరిగా చేయక ఆరోగ్యశ్రీని కూడా పడకబెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒకప్పుడు మనం రాష్ట్రం విడిపోయింది, విడదీసింది కాంగ్రెస్ అయినప్పటికీ దానికి కారణం చంద్రబాబు గారు, దానికి మద్దతు ఇచ్చిన బీజేపీ. వాళ్ళందరికన్నా కూడా మనం కాంగ్రెస్ మంది ఎక్కువ బాధపడి అందరం కూడా ఒక ఎమోషనల్ గా కాంగ్రెస్ ని వదిలిపెట్టి వేశాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ రాష్ట్రాన్ని విడదీసేటప్పుడు పెద్దలందరూ ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి వనరులు అయితేమి, విద్యా సంస్థలు అయితేమి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి ఇవన్నీ కూడా బిల్లులో దాదాపుగా 80 అంశాలు పొందుపరిస్తే ఈ రోజు అటు చంద్రబాబు గారు కావచ్చు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అవి సాధించడంలో విఫలమయ్యారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ చదువుకున్నటువంటి బిడ్డలందరికీ ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు రావాలంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అని గట్టిగా చెప్పిన వ్యక్తి 23 మంది ఎంపీలు ఇచ్చిన తర్వాత కనీసం పార్లమెంట్ లో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అందుకే చెప్తున్నాం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తారు. ప్రత్యేక హోదా ఇస్తే అప్పుల్లో ఉండేటటువంటి రాష్ట్రం బాగుపడుతుంది, అదేవిధంగా నిధులు వస్తాయి.
పరిశ్రమలు వస్తాయి, చదువుకున్నటువంటి బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టోని తీసుకొచ్చాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే అక్క చెల్లెమ్మలకు సంబంధించి మేనిఫెస్టోలో ఈరోజు అన్ని ధరలు పెరిగాయి. గతంలో మనకన్నా తమిళనాడులో డీజిల్ రేటు 10 రూపాయలు తక్కువ ఉంది లీటర్కి. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, చంద్రబాబు నువ్వు ఎందుకు డీజిల్ రేట్లు తగ్గించమని. మరి జగన్ అధికారంలోకి ఎక్కినానికి తగ్గించాడా? తగ్గించలేదు. మనకన్నా తమిళనాడులో డీజిల్ రేటు 10 రూపాయలు తక్కువ. ఆ ఒక్క 10 రూపాయలు తగ్గిస్తే ఒక్కొక్క కుటుంబం మీద ఆర్థిక భారం నెలకు 5,000 రూపాయలు తగ్గుతుంది. అది నిత్యావసర సరుకులు కావచ్చు, అన్ని కావచ్చు. అందుకే ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లక్షల అకౌంట్లో వేశానంటున్నాడు, కానీ వేసింది తెలుస్తుంది తప్ప పోయేది తెలియనటువంటి పరిస్థితి. ఏ అక్క చెల్లెమ్మ కూడా 5 ఏళ్లలో లక్షాధికారి కాల అన్న మాత్రం లక్షలు వేసాను కాగితాలు వేస్తున్నాడు తప్ప. కాబట్టి ఒకసారి ఆలోచించమంటున్నాం, కాంగ్రెస్ పార్టీ వైపు చూడమంటున్నాం. ఏదైతే పెన్షన్లకు సంబంధించి గతంలో 70 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడితే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ 70 రూపాయలని 200 రూపాయలకు పెంచాడు. ఈ రోజు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది, ఏదైతే పెన్షన్ ఉందో దాన్ని 4,000 పెంచుతాం, వికలాంగులకు 6,000 పెంచుతామని. అదేవిధంగా ఒక నెలకి అక్క చెల్లెమ్మలకు సంబంధించి ఇల్లు గడవడం కష్టం ఉందని ఒక నెలకి 8,350 రూపాయల చొప్పున సంవత్సరానికి 1,00,000 రూపాయలు అక్క చెల్లెమ్మల అకౌంట్ లో వేయడం జరుగుతుంది. ఏదైతే కరువు పని ప్రారంభించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజుల్లో కరువు వస్తే రెక్కాడితే కానీ డొక్కాడిన కూలీలకి ఇండ్లు కడవడం కష్టంగా ఉంది, వలసలు పోతున్నారు, ఆ ఊర్లోనే పని కల్పించాలని కరువు పనిని ప్రారంభించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు దాని కూలీ 200 నుంచి 250 రూపాయల వరకు మాత్రమే ఉంది. కానీ ఆ కూలీని 400 రూపాయలకి ఈ కాంగ్రెస్ పార్టీ పెంచడానికి నిర్ణయం తీసుకొని మీకు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలకి ఈ రోజు ఇచ్చేటటువంటి 1,80,000 ఏ మూలకి సరిపోదని ఆలోచించి కాంగ్రెస్ పార్టీ దాన్ని 5 లక్షల రూపాయలు మేము ప్రతి కాలనీ ఇంటికి కూడా ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రైతులకు సంబంధించినంత వరకు 2 లక్షల వరకు రుణమాఫీ. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ పేదవాడి గురించి, రైతుల గురించి, కష్టాల్లో ఉండేటటువంటి ప్రతి ఒక్కరి గురించి, అన్ని కులాల గురించి, అన్ని మతాల గురించి ఆలోచించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిలమ్మ తిరిగి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పగ్గాలు చేపట్టింది. ఆమె పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ రోజు రాష్ట్రంలో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి అందరం కూడా అహర్నిశలు ప్రయత్నిస్తాం. కాబట్టి ఒక్కసారి కాంగ్రెస్ వైపు చూడండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రేపు పొద్దున మళ్ళీ మనం జగనన్న ఓటేస్తే ట్రక్ ఇసుక 50,000 చేసిన ఆశ్చర్యపోబడలే, క్వార్టర్ బాటిల్ 500 చేసిన ఆశ్చర్యపోబడలే. కాబట్టి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ వైపు చూడండి. మన ఓట్లు వేయించుకొని ఓట్లను అడ్డం పెట్టుకుని వ్యాపారాలు చేసుకునే వాళ్ళు మనకు కావాలన్నా, మంచి పరిపాలన అందించే వాళ్ళు కావాలన్నా. ఇకపోతే ఈ నియోజకవర్గానికి సంబంధించి నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు ప్రత్యర్థిగా 2 పార్టీలు ఉన్నాయి. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెండవది తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్దలు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ నియోజకవర్గం నుంచి మీరు 6 సార్లు ఆయన్ని ఎన్నిక చేసి శాసనసభ్యుని చేస్తే ఈ రోజు కనీసం చాలా గ్రామాల్లో తాగేదానికి గుక్కడి నీళ్లు కూడా లేవంటే ఒక్కసారి ఆలోచించండి, మళ్ళీ తిరిగి మనం ఓటు వేయాలని. అదేవిధంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి పార్టీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి గారు గతంలో తెలుగుదేశంలో పనిచేయగా తెలుగుదేశం జెండా వల్ల ఆమెకు ఎమ్మెల్యే అవ్వాలనిపించింది. ఎవరన్నా అక్క మీరేం అడుగుతారు, మీ పెనిమిటిని చీరో నాగో అడుగుతారు. ఆయన ఏం అడగల, ఎమ్మెల్యే సీట్ అడిగింది. సరే అడిగింది కదా, డబ్బులున్నాయి కొనిద్దాం అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుదరకపోతే చంద్రబాబు గారు బేరం పెట్టాడు ఈ కోవూరు నియోజకవర్గ సీటుని. అందుకని అక్క ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తుంది. ఆమె ఓడిపోయినా కూడా ఏం పెద్ద బాధపడదు. ఎందుకంటే వాళ్ళకి 1,000 కోట్లు ఉన్నాయి. అవసరమైతే ఇంకొక 200 కోట్లు పెట్టైనా ఇంకో కుర్చీ కొనిగలడు ప్రభాకర్ రెడ్డి గారు. కాబట్టి పేదవాడిని, గతంలో ఒక సర్పంచ్ గా పనిచేసేవాడిని, ఒక జెండా కార్యకర్తగా జెండా మోసిన వాడిని, గ్రామాల్లో ఉండేటటువంటి పరిస్థితులు తెలిసిన వాడిని ఈ రోజు నేను మీ ముందుకు వస్తున్నాను. చదువుకున్న వాడిని. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆదరించండి. మీ ఇంటి బిడ్డగా 5 సంవత్సరాల్లో సమస్యలు లేని ఈ కోవూరు నియోజకవర్గాన్ని చూపిస్తానని మీకు హామీ ఇస్తున్నా. కాబట్టి ఈరోజు గ్రామాల్లోకి పోతుంటే ముస్లిం సోదరులు అయితే స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరతాం. కాంగ్రెస్ పార్టీ మాకు 4% రిజర్వేషన్లు ఇచ్చింది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. ఈ రోజు మళ్ళీ మేము తెలుగుదేశానికి ఓటు వేసినా, జగన్కు ఓటు వేసినా, బీజేపీ వాళ్ళకి వేసినట్టే మా రిజర్వేషన్లు పోయే ప్రమాదం ఉందని ఒక భయంతో ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూడటం మొదలు పెట్టారు.
అదేవిధంగా ఈరోజు క్రిస్టియన్ సోదరులు పాస్టర్లు నాకు ఫోన్ చేసి మణిపూర్ లో క్రిస్టియన్ సోదరుల్ని కోత కోస్తే ఈ బీజేపీ ప్రభుత్వం కనీసం ఆ వీడియోలు కూడా బయటకు రాకుండా ఇంటర్నెట్ ని మీడియాని కట్టడి చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి రెండు పార్టీలను పక్కన పెట్టి ఏదైతే కులాలు మతాలు అందరినీ సమానంగా చూసేటటువంటి బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ వైపు చూడమంటున్నా. ఈరోజు గ్రామాల్లో పోతే స్వచ్ఛందంగా ఓటర్లు ఒకటి చెప్తున్నారు, అయ్యా మేమైతే ఓటుకి డబ్బులు అడగం, మా ఓటు అమ్ముకోం, కానీ మేము వద్దన్నా వాళ్ళు తెచ్చిస్తున్నారు కాబట్టి అటు పక్కన ఇస్తున్నారు ఇటు పక్కన ఇస్తున్నారు, మేము మాత్రం ఓటు అయితే కాంగ్రెస్ కే వేస్తాం, ఎందుకంటే డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళకేస్తే వీళ్ళు బాధపడతారు, వీళ్ళకేస్తే వాళ్ళు బాధపడతారు, కాబట్టి అందరం కాంగ్రెస్ పార్టీకి వేస్తాం అనేటటువంటి పరిస్థితి ఈ గ్రామాల్లో ఉంది. కాబట్టి ఒక్కసారి ఏదైతే కమ్యూనిస్టు సోదరులు మాతో పాటు ఈ రోజు మాతో కలవడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ కోవూరు నియోజకవర్గంలో గతంలో జక్కా వెంకయ్య గారు ఇక్కడి నుంచే కమ్యూనిస్ట్ అభ్యర్థిగా గెలుపొంది సేవలు చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా మన అలగనపాడు గ్రామం ఏదైతే ఉందో కొచ్చలపల్లి సుందరయ్య గారు మహానుభావుడు జన్మించినటువంటి గ్రామం. కాబట్టి ఇది కమ్యూనిస్టులు కూడా ముఖ్యమైనటువంటి నియోజకవర్గం. ఈరోజు ఈ కోవూరు నియోజకవర్గం ఈరోజు కమ్యూనిస్టులు మాతో కలిసి ఇండియా కూటమిలో భాగంగా మాతో నడుస్తున్నారు. మా కృషికి వాళ్ళు కూడా వాళ్ళు చేదోడు వాదోడుగా ఉండి కోవూరు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి తగినంత సహాయం చేస్తున్నారు. కాబట్టి ఒక్కసారి అందరూ కూడా ఆలోచించి ఈ పార్టీ మళ్ళీ బతకాలి. ఎందుకంటే ఇటు తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇవి రెండు ప్రాంతీయ పార్టీలు అంటాం. అవి ఎప్పుడు ఒక వ్యక్తి చుట్టూ వాళ్ళ అవసరాలకు, వాళ్ళ వ్యాపారాలకు, వాళ్ళ కక్షలు తీర్చుకోవడానికి మాత్రమే పనికొస్తాయి తప్ప మనం ఓట్లు వేస్తే ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ బాగు చేసేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకని అక్క చెల్లెమ్మలందరినీ కూడా అన్నదమ్ములందరినీ కూడా చేతులు జోడించి సభనీయంగా హృదయపూర్వకంగా నమస్కరించి అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. కాంగ్రెస్ పార్టీతోనే మనం అందరం కూడా సంతోషంగా ఉంటాం. కోవూరుకి సంబంధించి నేను ఈ 5 మండలాల్లో పర్యటించినప్పుడు ఈ 5 మండలాల్లో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా చూసి ఒక మేనిఫెస్టో కోవూరు కూడా నేనే స్వయంగా రాయడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రతి గ్రామంలో ఏదైతే రాజన్న జలధార అనే పేరుతో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం, ఉచితంగా మినరల్ వాటర్లు ఇస్తాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బిడ్డలు నడిచిపోయి చదువుకునేంత దూరంలో బడి ఉండాలని ప్రతి గిరిజన దళిత వాడల్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రైమరీ స్కూల్స్ పెట్టాడు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బిడ్డ నడిచిపోగలగాలి, పలకలు బల పెంచుకొని అనేటటువంటి ఆలోచనతో ఆయన పాఠశాలలు పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని 1 నుంచి 2 వరకే పరిమితం చేసి 3వ తరగతి నుంచి మళ్ళీ హై స్కూల్ పంపిస్తున్నాడు. ఆ బిడ్డలు ఎట్లా వెళ్ళాలి? వాళ్ళకి ఆటోలు ఉండవు, తల్లిదండ్రులు చూస్తే పనులకు వెళ్ళిపోతారు, పిల్లలు చూస్తే ఇళ్లలో ఆగిపోతారు. అందుకని ఏదైతే ఈ రాష్ట్రంలో నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మొట్టమొదటిగా పేద విద్యార్థులకి బస్సు సదుపాయం కల్పించాం, అదే విధంగా అది సక్సెస్ అయింది. ఈ రోజు ఈ నియోజకవర్గంలో ప్రతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి బస్సు పెట్టబోతున్నాం, మీరు నన్ను ఆశీర్వదిస్తే. అదే విధంగా ప్రతి మేజర్ పంచాయతీలో ఒక పార్క్ డెవలప్ చేస్తాం, యువతకి సంబంధించి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తాం, ఓపెన్ ఎయిర్ జిమ్లు పెడతాం. ఇట్లా 25 అంశాలతో చాలా స్పష్టంగా నేను ఈ కోవూరుకి సంబంధించి ఏం చేయాలని ఒక ఆలోచన చేసిన వాడిని. ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకున్న వాడిని. కాబట్టి మీ ఇంటి బిడ్డగా ఈరోజు మీ ముందుకు వచ్చి ఓటు నర్దిస్తున్నా. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని వేడుకుంటున్నా. ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు పార్లమెంట్ కి సంబంధించి నాతో పాటు పోటీ చేసేటటువంటి వ్యక్తి కె రాజు గారు, కొప్పుల రాజు గారు. గతంలో ఈ జిల్లాలో 1988 నుంచి 92 వరకు 4 సంవత్సరాల పాటు కలెక్టర్ గా పనిచేశాడు. ఆయన కలెక్టర్ గా పనిచేసిన వ్యక్తి సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటారు అందరూ, కానీ ఆయన ఒక దళితుడు. ఏదైతే మామూలుగా పేదవాడు వేలు మధ్యలో కనిపించుకోకూడదు, ప్రతి ఒక్కరు కనీసం సంతకాలన్నా నేర్చుకోవాలని ఆ రోజుల్లోనే రాత్రి పడి ప్రారంభించి దాదాపు కొన్ని లక్షల మందికి సంతకాలు నేర్పించినటువంటి వ్యక్తి రాజు గారు ఈ రోజు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం గురించి ఒకసారి ఆలోచించండి. 2 బలమైన రెడ్ల మధ్య ఒక దళిత బిడ్డను తీసుకొచ్చి పోటీలో పెట్టిందంటేనే కాంగ్రెస్ పార్టీకి దళితుల పట్ల, గిరిజనుల పట్ల, మైనార్టీల పట్ల ఉండేటటువంటి అభిమానం అక్కడ కనబడుతుంది. కాబట్టి గతంలో పనిచేసినటువంటి కలెక్టర్, ప్రజా కలెక్టర్ ఈరోజు మీ ఇంటి బిడ్డగా ఆయన కూడా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడు. కాబట్టి మీకు 2 ఓట్లు ఉంటాయి. ఒక ఓటు ఎంపీ ఓటు, మొదటి ఓటు 1వ దానిలో హస్తం గుర్తు ఉంటుంది, ఆయనకి వేయండి. 2వ ఓటు నా ఓటు ఏదైతే 2వ నంబర్ లో హస్తం గుర్తు ఉంటుంది, హస్తానికి వేయండి. మీరు హస్తం గుర్తుకు మీరు వేసేటటువంటి ఓటు
ఈరోజు కోవూరు నియోజకవర్గం వైపు మొత్తం రాష్ట్రం అంతా చూస్తుంది. ఏమంటే ఒక పేదవాడికి డబ్బుండేటటువంటి పెత్తందారికి జరిగేటటువంటి యుద్ధం ఈ కోవూరు నియోజకవర్గంలో జరుగుతుంది. కాబట్టి ఈ ఓటర్లు ఆ డబ్బుకు అమ్ముడుపోతారా, నిజాయితీ వైపు నిలబడతారా అని కూడా ఈ రోజు మనం ఈ కోవూరు నియోజకవర్గం నుంచి ఈ రాష్ట్రానికి గట్టి సందేశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పిసిసి షర్మిల గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సమయం లేని దాని వల్ల నేను కొన్ని ఇళ్లకు రాలేకపోయినప్పటికీ మీరందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకొని మీ ముందుండేటటువంటి అభ్యర్థులను చూడండి, పార్టీ మేనిఫెస్టోను చూడండి, అన్ని గమనించి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ వైపు ఆదరించండి కోరుకుంటున్నా. ముఖ్యంగా ఇక్కడి నుంచి ఈ గ్రామంలో నాతో పాటు నడిచినటువంటి మత్స్య సోదరులందరికీ కూడా, మత్స్యకారులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మా హస్తం గుర్తు కోటేనమ్మా కాంగ్రెస్ పార్టీ. మా హస్తం గుర్తు కోటేనమ్మా. మా హస్తం గుర్తు కోటేనమ్మా. మాట వస్తాడమ్మా పెద్దనే సార్. హస్తం గుర్తు కోటేయండి పెద్దయినా. మా కాంగ్రెస్ పార్టీ సరే హస్తం గుర్తు కోటేయండి అమ్మా. పేదవాళ్ళ పార్టీ రాజశేఖర రెడ్డి కూతురు వచ్చింది కదా అన్న, కాంగ్రెస్ పార్టీ అన్న.